లో చాలా ఇష్టపడ్డాము, ఈ క్యారెక్టర్ కి ఎలా ఉండబోతోంది? రైతుల గురించి సమస్యల గురించి ఇందులో ఏం స్పృశించలేదమ్మా. జస్ట్ నేనే కావాలని ఆ కలర్ టవల్ అది రైతులకి సంఘీభావం అన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో బీయింగ్ ఏ ఫార్మర్, ఆ సినిమాలో ఫార్మర్, సో అందుకని వేశాను అంతే తప్ప రైతుల గురించి సమస్యల గురించి అయితే ఏం లేదు. ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటది అంటే చూద్దాం, వచ్చినాక ఏం మాట్లాడతారు మీరు. బట్ డెఫినెట్ గా నాకు ఇంకొక వేరియేషన్ ఈ సినిమా. బెన్నీ గారు No. అంటే ఈ ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు అడిగినట్టు కూడా ఈ రోజుల్లో సినిమా మేకింగ్ అనేది చాలా అంటే ఒక రకంగా థియేట్రికల్ ఏదైతే ఉందో అనీవెన్ అయిపోయిన తర్వాత అంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏంటంటే కథ మీద నమ్మకం, వీటన్నిటితో పాటు ఒక స్మార్ట్ థింకింగ్, అంటే మనం ఎలా అయితే ఒక సేఫ్ అవ్వచ్చు అనేది పెట్టుకుని చేస్తున్నారు ఎవరైనా కూడా. సో మరి దండోరా అనేది చెప్పినప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక చాలా క్లాసీగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసారని అర్థం అవుతుంది. సో మరి ఈ సినిమాకి మీరు ఎలాంటి అప్రోచ్ తో ముందుకెళ్తున్నారు, థియేట్రికల్ గానీ వేరే విధంగా కానీ? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఓకే చేసిన దగ్గర నుంచి సర్టన్ క్యాలిక్యులేషన్ లోనే, అంటే కథ డిమాండ్ చేసిందండి ఇది బడ్జెట్ ని. ఇప్పుడు నాకు యాక్చువల్లీ డైరెక్టర్ గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన, ఆయన యాక్చువల్లీ ఎక్కువ అడగలేదు, ఆనెస్ట్ గా కథ చెప్తానే వచ్చాని అన్నారు 2 years బ్యాక్. కాకపోతే ఈ రోజు సినిమా ల్యాండ్ అవుతున్న దానికి సంబంధం లేదు, కథ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అండ్ లక్కీగా ఇప్పటి వరకు అయిన బిజినెస్ కూడా అంతా అయిన బడ్జెట్ కి కంటెంట్ బాగుండి ఆ ప్రపోర్షనేట్ గానే జరుగుతుంది. అంటే అది గుడ్ థింగ్ అండి. అంటే కంటెంట్ బాగుంది అన్న ఆస్పెక్ట్ పైనే బిజినెస్ చేస్తున్నారు, నెంబర్స్ కూడా అలానే క్రాక్ అవుతున్నాయి. సో జానర్ అండ్ డ్రామా అంటే కంటెంట్ బట్టే బిజినెస్ అవుతుంది. నందు గారు. Yeah. Fine.